కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆర్థరైటిస్ మరియు న్యూరో సమస్యలు, వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ఈ సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అన్నడికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక చాలా మందికి ఈ ఆర్థరైటిస్ సమస్యతో సఫర్ అవుతున్నారు. అయితే ఇదివరకు కాలంలో జనరల్గా చూసుకుంటే బాగా ఏజ్డ్ వాళ్ళు, అంటే బోన్స్ అరుగుదల ఎక్కువైపోయి, లేకపోతే కండరాలు బలం తగ్గి, ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండి, సో ఈ అన్ని కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అంటే 25 నుంచి 30 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎవరిని కలిగించినా మేము కింద కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం, ఇట్లాంటి సమస్యలన్నీ ఎక్కువగా చెప్తున్నారు. అయితే వయసు పైబడిన వాళ్ళకి ఆర్థరైటిస్ వస్తుందంటే ఒక రకం, చిన్నపిల్లల్లో కూడా ఎందుకు వస్తుందా ఈ సమస్య, ఎందుకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు? తప్పకుండా అండి. సో మంచి ప్రశ్న అడిగారు. కాస్త ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ముందుగా ఆర్థరైటిస్ అంటే లక్షణం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఇప్పుడు మనకు ఉండేటువంటి జాయింట్స్ని కప్పి ఉంచేటువంటి పొరను ఆర్థరాయిడల్ మెంబ్రేన్ అంటాము. ఆ పొర యొక్క వాపును ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. ఇది ప్రధానంగా పెద్ద పెద్ద జాయింట్లో వస్తుంది. అంటే మోకాలు, తుంటి జాయింట్, హిప్ జాయింట్, మనం కూర్చునేటువంటి భాగము, అలాగే షోల్డర్స్, అలాగే ఎల్బోస్ జాయింట్స్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది సాధారణ ఆర్థరైటిస్ తాలూకు లక్షణం. ఇందులో అరుగుదలకు లోనైనట్లయితే దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కీళ్ల నొప్పులకు సంబంధించిన అంశంగా మనం మాట్లాడొచ్చండి. ఇది కాకుండా కీళ్ల వాతం తాలూకు లక్షణాలు ఇతర కంప్లైంట్స్లో మనం చూస్తుంటాం. ఆ వాతం తాలూకు లక్షణాన్ని రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్తాము. ఇక్కడ అరుగుదల వచ్చినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ అని, వాతం కీళ్ల వాతం అంటే ఇన్ఫెక్షన్కి గురైనట్లయితే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా మనం చెప్పుకుంటాం. ఇక ఈ మొదటి లక్షణం ఏంటంటే ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ వచ్చేటువంటి సహజ అరుగుదల లక్షణం. ఈ కీళ్ల వాతం రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయసు పిల్లల్లో కూడా కనబడేటువంటి లక్షణము. ముఖ్యంగా ఈ లక్షణం మహిళల్లో, అది కూడా మిడిల్ ఏజ్ గ్రూప్లో అధికంగా కనిపిస్తుంది. 30 నుండి 40 ఏజ్ గ్రూప్ మహిళల్లో అధికంగా వచ్చేటువంటి కీళ్లవాతాన్ని ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. అయితే ఈ కీళ్లవాతానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ నొప్పి వచ్చినప్పుడు మనకు ఒక జాయింట్కి వచ్చినట్లయితే వారం 10 రోజుల్లో ఇతర పక్క జాయింట్లో కూడా వస్తుంది. అంటే ఉదాహరణకు మనకు రైట్ సైడ్ నొప్పి స్టార్ట్ అయితే ఇంకో వారం 10 రోజుల్లో లెఫ్ట్ సైడ్కి కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా రెండు పక్కల కూడా ఈ కీళ్ల నొప్పులు రావడం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతంలో ప్రత్యేకంగా మనం గమనించవచ్చు. ఇదే లక్షణము చిన్న వయసు పిల్లల్లో, 12 సంవత్సరాల లోపు పిల్లల్లో వచ్చినట్లయితే దీన్ని జువెనైల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. పిల్లల్లో వచ్చినప్పుడు ముఖ్యంగా తుంటి భాగంలో ఈ నొప్పి అనేది అధికంగా కనిపిస్తుంది. పిల్లలు పడుకున్నప్పుడు తుంటి భాగంలో, అంటే హిప్ భాగం, సీట్ భాగంలో ప్రెషర్కి లోనైనట్లయితే విపరీతమైనటువంటి నొప్పి అనేది అత్యధికంగా పిల్లల్లో కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా జ్వరం రావడము, నీరసంగా అనిపించడము, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవ్వడము, దాంతోపాటు ప్రతి జాయింట్ కూడా వాపుకు గురవడము, దీన్ని మనం ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని అంటామండి. వాపుకు గురయ్యేటువంటి లక్షణాలని ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని అంటాము. ఈ లక్షణాలన్నీ కూడా రుమటైడ్ ఆర్థరైటిస్లో కనబడుతూ ఉంటాయి. సో వీటికి కొన్ని ఫుడ్ పరంగా డైట్ రెస్ట్రిక్షన్స్ చేస్తూ దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడినట్లయితే కాంప్లికేట్ కాకుండా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు జనరల్గా చూస్తే అంటే అల్లోపతిలో కానీ ఇతర వైద్య విధానాలు ఏవైనా కానీ ఈ వాతము, ఈ కీళ్ళ వాతాలు, వాతానికి సంబంధించి ఇట్లాంటి పదాలు తక్కువ వాడతారేమో. మరి హోమియోపతిలో ఎందుకు వాతాన్ని స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది? తప్పకుండా అండి, మంచి ప్రశ్న అడిగారు. పదం అనేది ఏదైనా మనం చదివిన చదువును అందరికీ లేమన్కి అర్థమయ్యేటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. ఆర్థరైటిస్ అనేటువంటి కండిషన్ చూస్తే ఇంగ్లీష్ పదం, దాన్ని మనం వాతం తాలూకు లక్షణం అంటే దానిలో ఉండేటువంటి లక్షణాలను మనం వాతం తాలూకు లక్షణాలుగా చెప్పుకుంటున్నాం. సో ఇవే మనం ఇదివరకు ఇప్పుడు చెప్పుకున్నాం, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అని కూడా అనుకున్నాం. అయితే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి కొన్ని రకాల కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా వంశపారంపర్యంగా కీళ్ళ నొప్పులు ఉండేటువంటి వ్యక్తులకు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం చాలా అధికంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు,
మానసిక సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులకు ప్రధానంగా ఏదో ఒక వ్యాపారం పెట్టాం, అందులో 5 లక్షలు 10 లక్షలు ఎన్నో లక్షలు నష్టపోయాం, అది తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తే ఈ కీళ్లవాతం వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అంటే మానసిక సమస్యలకు ఈ కీళ్లవాతానికి సంబంధం ఉంటుందండి, రిమటైడ్ ఆర్థరైటిస్కి సంబంధం ఉంటుంది. సో ఇక్కడ ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ని ఆధునిక వైద్యంలో పరిగణలోకి తీసుకోరు. అంటే ఏ రకమైన క్షోభకు గురైన తర్వాత ఈ నొప్పులు వచ్చాయనేది ఆధునిక వైద్యంలో పరిగణించరు. హోమియోపతి వైద్యంలో ఏ రకమైన స్ట్రెస్కి గురైన తర్వాత కీళ్లవాతం వచ్చిందనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య డిస్ప్యూట్ అనుకుందాం, అది డైవర్స్ వరకు వెళ్ళింది అనుకుందాం. ఈ తగాదాలో, ఈ గొడవలో మానసిక క్షోభకు లేడీ కానీ హస్బెండ్ కానీ గురైతే ఒక రకమైనటువంటి డిజార్డర్ వస్తుంది, ఒక రకమైనటువంటి నొప్పులు వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి. కొందరికి ఏంటంటే వ్యాపారంలో నష్టపోయిన తర్వాత, కొందరికి దగ్గరి వ్యక్తి కాలం చేసిన తర్వాత అతనితో ఉండేటువంటి అటాచ్మెంట్, ఆ ఫీలింగ్స్ని మర్చిపోయేందుకు కొన్ని ఏళ్ళు పడుతుంది. ఈ కొన్ని సంవత్సరాలంతా కూడా వేళకు భోజనం చేయడం ఉండదు, ఆలోచన నిద్ర సరిగా ఉండదు. ఈ రకమైనటువంటి మానసిక క్షోభకు గురైతే కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్లవాతం వస్తుంది. అయితే ఒక్క వాక్యంలో డిఫరెన్స్ ఏంటి ఆధునిక వైద్యానికి హోమియోపతిలో అని చెప్పుకోవాలంటే, ఆధునిక వైద్యంలో నొప్పులు వచ్చాయి, లైఫ్ టైం మందులు వాడుతూ పోవాలి, లైఫ్ టైం వాడుతూ పోవాలి. ఈ క్రమంలో ఆ మందులు వాడుతున్న క్రమంలో డాక్టర్ గారికి కూడా తెలుసు తను ఇచ్చేటువంటి మందుల వల్ల లివర్ కానీ కిడ్నీ కానీ డ్యామేజ్ అవుతుందని ఆ డాక్టర్ గారికి కూడా తెలుసు. కానీ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఆ డాక్టర్ గారు మాత్రం రాస్తున్న క్రమంలో, అమ్మా ఎందుకైనా మంచిది ఒకసారి లివర్ పరీక్ష చేయించుకో, ఎందుకైనా మంచిది ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకో అని డాక్టర్ గారే చేయిస్తారు. అంటే స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేస్తారంటారా మందుల్లో? ఎగ్జాక్ట్ స్టెరాయిడ్ అనే పదం వాడకపోయినప్పటికీ కూడా పెయిన్ కిల్లర్స్ కావచ్చు, రకరకాల మందుల కాంబినేషన్స్ యొక్క దుష్ప్రభావాలు అనుకుందాం, సైడ్ ఎఫెక్ట్స్ అనుకుందాం. సో దానివల్ల కూడా ఇతర మెయిన్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ డాక్టర్ గారు ఈ పరీక్షలు చేయిస్తారు. అయితే దీన్ని మనం కన్సిడర్ చేసినప్పుడు హోమియోపతిలో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఏ రకమైన కాంప్లికేషన్ ఉండదు. కాకపోతే మందు ప్రభావితం కావడానికి కొంత సమయం పడుతుంది. అంటే మెడిసిన్ వేసుకోగానే పెద్దగా రిలీఫ్ రాదు, ఒక 15-20 రోజుల కల్లా కొంత మార్పు, కొంత గుణం కనపడుతుంది. ఇలా ఓపిక పెట్టుకొని హోమియోపతి మందులు వాడితే కీళ్లవాతానికి ఇక ఆధునిక వైద్యంలో ఉండేటువంటి మందులు ఏవి అక్కర్లేదు, శాశ్వతంగా దీన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో. మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు తిమ్మిర్లండి, కాళ్ళు నొప్పులు, నిలబడలేకపోతున్నాను, నడుము నొప్పి అండి. ఎప్పటి నుంచి అండి? అప్పుడే సంవత్సరం నుంచి ఉన్నదండి. మీ వయసు ఎంత? 65 సంవత్సరాలండి. బరువు 60 ఎంతనా? ఓకే, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఒకసారి డాక్టర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీ పేరు చెప్పలేదు. సత్యవతి అండి. సత్యవతి గారు, రైట్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ గారిని అడగండి, మాట్లాడండి. ఇంకానండి ఇదండి, నిలబడలేకపోతున్నానండి, అసలు స్నానం చేయలేకపోతున్నాను, బట్టలు కట్టుకోలేకపోతున్నాను. రైట్ అమ్మా సత్యవతి గారు, దాని గురించి చెప్తాను వినండి. సో సత్యవతి గారు, మోకాళ్ళ సంబంధించిన నొప్పి విషయం అమ్మ ఇది. మోకాలు భాగంలో అరుగుదలకు గురైనటువంటి లక్షణంగా మనకు మోకాలు నుంచి పాదం వరకు నొప్పి, తిమ్మిళ్ళు రావడం జరుగుతుంది. దీన్నే మనం చెప్పుకున్నాం ఆస్టియో ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణం. అంటే మోకాళ్లలో సహజంగా ఉండేటువంటి గుజ్జు అరుగుదలకు లోనైనప్పుడు ఈ లక్షణాలు కనబడతాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక రెండవ విషయము, మోకాలు వెనక భాగంలో, అంటే ఇప్పుడు మోకాలు చిప్ప ఉంది కదమ్మా, ఆ చిప్ప వెనక భాగంలో కొందరికి చిన్నపాటి కణితి ఏర్పడుతుంది, ఒక చిన్న మాంసపు ముద్దలాగా ఏర్పడుతుంది. అలా కణితి ఏర్పడడం మూలంగా కూడా ఈ నొప్పి రావచ్చమ్మా. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో దీనికి మంచి పరిష్కారం ఉందమ్మా. మీకు అందుబాటులో హోమియో డాక్టర్ గారు ఉంటే ఒకసారి కలవండి, లేదు అంటే మన సెంటర్లో కూడా కలవచ్చు. మీరు రాలేని పక్షంలో మందులు పోస్టల్ కొరియర్ సర్వీస్ ద్వారానైనా తీసుకోండి, తప్పకుండా హోమియోపతిలో ఇది తగ్గుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు పేషెంట్ మాట్లాడారు కదా, వారి మాటల్లో మోకాలు చిప్పల దగ్గర నుంచి కింద భాగం వరకు నొప్పిగా ఉన్నాయి. మీరు చెప్పారు ఆస్ట్రియో ఆర్థరైటిస్లో మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవటం వల్ల వస్తూ ఉంటుంది ఈ సమస్య అని చెప్పి. కొంతమంది ఈ గుజ్జును రీక్రియేట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే కనుక సర్జరీ దాకా వెళ్తూ ఉంటారు. నిజంగా అది ప్రిఫరబుల్ అంటారా? తప్పకుండా అండి, చెప్తాను. అయితే దీనిలో ఏంటంటే దశలు ఉంటాయండి, గ్రేడ్స్ అని అంటాము. 4 దశలు ఉంటాయి. అరుగుదలకు సంబంధించిన అంశం 4 దశల్లో ఉంటుంది. మొదటి 2 దశల్లో సర్జరీ లాంటి అవసరం ఏమీ లేదమ్మా. 3వ దశకు అట్లాంటిది వెళ్ళినప్పుడు మాత్రం కొంతమేర ఇంజెక్షన్స్ తీసుకుంటే కొంత ప్రభావితం చూపిస్తుంది. ఇక 4వ దశలో ఎట్టి పరిస్థితుల్లో మందులు పనిచేయవు.
ఏం జరుగుతుంది? పై ఎముక అంటే తొడ ఎముక, మన శరీరంలో అత్యంత బలమైనటువంటి ఎముక, అత్యంత పొడవైనటువంటి ఎముక తొడ ఎముక, దీన్ని ఫెమర్ అంటాము. సో ఈ ఎముక యొక్క కింది భాగము, అలాగే మోకాలు చిప్పకి యొక్క కింది భాగం ఎముక, దీన్ని టిబియా అంటాం. ఈ రెండు ఎముకలు ఇలా రాపిడికి గురవుతాయండి. ఇలా రాపిడి గురైనప్పుడు ఏమవుతుందో ఆ ఎముక చిన్న చిన్న పీసెస్గా మారిపోతుంది. పై ఎముక కూడా చిన్న చిన్న పీసెస్గా మారిపోతుంది. ఈ చిన్న చిన్న ముక్కలన్నీ ఆ జాయింట్లో ఉండిపోతాయి. అలా ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, అది తీవ్రమైపోతుంది. పాదం అంతా ఆ జాయింట్ అంతా కూడా వాపు గురవుతుంది, కదలికలు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. కాబట్టి 4వ దశలో ఉన్నప్పుడు మాత్రమే సర్జరీ చేస్తారు జనరల్గా డాక్టర్స్. ఎవరు సర్జన్స్ కూడా మ్యాక్సిమం 1-2 స్టేజెస్లో ఉంటే మాత్రం మందులతో వాడుకోండి, జాగ్రత్తలు పాటించుకోండి, పెద్దగా మెట్లు ఎక్కకండి. బరువు కొంచెం మేర లైక్ ఉండాల్సిన బరువు కంటే ఒక 5 కిలోల వరకు బరువు తగ్గితే మంచిది. తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఫ్యాట్ కంటెంట్ ఉండేటువంటి ఆహారాన్ని తగ్గించుకుంటే మంచిదని చెప్తారు. సపోర్టివ్గా మనం హోమియోపతి లాంటి మందులు వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమాదేవి అండి, నేను ఈత మొక్కల నుంచి మాట్లాడుతున్నా. ఓకే రమాదేవి గారు, చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో. నాకు కొన్ని సంవత్సరాల నుంచి మోకాళ్ళలో పెయిన్స్ వచ్చినాయి. ఓకే. 4 years నుంచి. తర్వాత బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఆ రెండు బాగా ఇబ్బంది పడుతుంది సార్. నాకైతే థైరాయిడ్ ఉంది. అట్లా ఎప్పుడు టాబ్లెట్స్ అంటే వేసుకోలేక ఏదో రెస్ట్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉన్నాను. దీనికి మీరేమన్నా. వయసు ఎంతమ్మా? నాది 42 సార్. రైట్. ఏమైనా పని చేస్తారా? నేను మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్ ని. రైట్ అండి. అంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని కానీ ఆపేశాను. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను, వినండి. నడుము నొప్పి అన్నారు, అలాగే మోకాల నొప్పి అన్నారు. నడుము నుండి మోకాల వరకు ఈ నొప్పి వచ్చేటువంటి లక్షణానికి ఇతర కొన్ని కారణాలు కూడా ఉంటాయమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫోన్ కట్ చేసేసి వినండి అమ్మా. సో దీంట్లో మనం చెప్పుకున్నటువంటి ఆర్థరైటిస్ తాలూకు లక్షణాలే కాకుండా ఇతర కాంప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మోకాలు నుండి పై భాగంలో అంటే తొడ భాగంలో సన్నటి నరాల వాపు ఉంటుంది. ఇప్పుడు మనం చేయి చూస్తున్నాం, ఈ చేయి పై భాగంలో నరాల వాపు ఏ విధంగా ఉందో అదేవిధంగా తొడ భాగంలో చిన్న చిన్న నరాలు తేలి ఉబ్బెత్తుగా బ్లూయిష్ రంగులో ఏర్పడడం జరుగుతుంది. ఇది ఒక కారణం కావచ్చు. లేదంటే మోకాలు కింది భాగంలో పిక్కలు అంటామమ్మ, ఈ పిక్కల భాగంలో కూడా ఇలాంటి నరాల వాపు కనబడుతుంది. దీన్ని వ్యారికోస్ వెయిన్స్ అని అంటాము. ఈ వ్యారికోస్ వెయిన్స్ సమస్య అధికంగా సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కాళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే 42 సంవత్సరాలు అంటున్నామమ్మా, ఇది ఆర్థరైటిస్ తాలూకు లక్షణం అయితే కాదు, అత్యంత అరుదు, వేలల్లో ఒకరిద్దరికి మాత్రమే ఈ ఏజ్లో వస్తుందమ్మా. కాబట్టి నేను అది అనుకోవట్లేదు. సో రక్తనాళాల వాపు ఏమైనా ఉందేమో ఒకసారి మీరు గమనించుకోండి, మీరు పరిశీలించండి. ఎదురుగా అద్దం ఎదురుగా నిలబడి ఒకసారి పరిశీలించుకోండి. మరి రక్తనాళాల వాపు ఉంటే ఈ విషయాన్ని మీరు కలిసినప్పుడు డాక్టర్ గారికి చెప్పండి. మంచి మెడిసిన్స్ ఉంటాయి, ఈవెన్ హోమియోలో కూడా వీటికి మంచి మెడిసిన్స్ ఉంటాయి. తప్పకుండా ఈ సమస్య తగ్గుతుంది. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి. ఒకసారి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోగలిగితే కనుక మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శివకుమార్ అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి శివకుమార్ గారు, ప్రాబ్లం ఏంటో. మా ప్రాబ్లం అన్నాడు, బాగా పోతండి, డిస్కులు అరిగిపోయినాయి అన్నారు. ఓకే, ఎప్పటి నుంచి అండి? చెప్పండి. హలో, వింటున్నా. మీ టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా మాతో మాట్లాడండి. డిస్కులు అరిగిపోయినాయి అన్నారు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? దగ్గర ఇరుగుద్ది అన్నంత భయంగా ఉంది. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్ అయినా? హౌస్ వైఫ్ మేడం. ఓకే, ఇంకా ఇతర సమస్యలు ఉన్నాయా? అనారోగ్య సమస్యలు? చేతులు ఒకటే నొప్పిగా ఉంటున్నాయి. ఓకే, చేతులు అంటే షోల్డర్సా? ఉంటున్నాయి. ఓకే, షుగర్ ఎలాంటిది ఏమైనా ఉందా? షుగర్ ఉంది మేడం. కంట్రోల్లో ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది? కొంచెం కంట్రోల్ అంట. సరే, ఇంకేమైనా ఉంటే కనుక డాక్టర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మాట్లాడండి డాక్టర్ గారు. అంతేనమ్మా? రైట్ అమ్మా, చెప్తాను. నడుం బాధ ఎక్కువైంది మేడం. అదే తప్పకుండా అమ్మా, దాని గురించి చెప్తాను. 2 మాటలు వినండి. ఏదైనా మార్గం చెప్పరా? తప్పకుండా.
ఓకే, ఫోన్ కట్ చేయండి అమ్మా, క్లారిటీగా వినండి. సో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి నడుము నొప్పి, అలాగే తుంటి నొప్పి అన్నారు. తుంటి అంటే హిప్ జాయింట్ అండి, ఆ నొప్పి అన్నారు. పాదాల నొప్పులు అన్నారు, అలాగే పాదాల యొక్క తిమ్మిర్లు అంటున్నారు. అంటే నడుము నుండి కింది భాగం వరకు అంతా జాయింట్స్ నొప్పులు ఉన్నాయి. ఈ కండిషన్ని పాలీ ఆర్థ్రాలజీ అంటారమ్మా. అయితే చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నే నువ్వు కూడా లైవ్లో అడిగావమ్మా. అంటే పలానా ఫుడ్ తింటే ఇది మొత్తంగా తగ్గుతుందా, పలానా తీసుకుంటే ఇది మొత్తంగా తగ్గుతుందా అనేటువంటి ఆశ ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఫుడ్ తినో ఇంకో చిట్కా వైద్యంతోనే మాత్రం ఇది పూర్తిగా తగ్గదమ్మా. అరుగుదలకు లోనైందా, ముఖ్యంగా కొన్ని ఏరియాస్ ఉంటాయి, కొన్ని జిల్లాల్లో ఫ్లోరిన్ వాటర్ అధికంగా తీసుకోవడం మూలంగా కూడా ఎముకలు పళ్ళు తొందరగా అరిగిపోతాయి, తొందరగా ఫ్రెజైల్ లైక్ అంటే పొడి పొడిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలా కూడా జరగచ్చమ్మా. సో అది లంబార్ స్పాండిలైటిస్ ఉంది, పాలీ ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నాయి. ఖచ్చితంగా తగ్గుతుంది, కానీ నువ్వు మందులు వాడాలమ్మా. కొంతకాలం పాటు హోమియోపతి మందులు వాడండి. కనీసం వ్యవధి ఒక 3-4 నెలల నుంచి ఒక 5-6 నెలల పాటు వాడండి. కంప్లీట్గా ఈ సమస్య తగ్గుతుంది. అయితే మేడం గారు చెప్పినట్టుగా మీరు షుగర్ లాంటిది ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. షుగర్ అదుపులో లేదనుకోమ్మా, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటికీ తగ్గవు. షుగరు, యావరేజ్ షుగర్ మీరు ఎప్పుడు పరీక్ష చేసినా 7 లోపు ఉండేలా చూసుకోండి. HbA1c అంటారు ఆ పరీక్ష పేరు. 7 లోపు ఉండేలా చూసుకోండి. 7 మించినట్లయితే ఒక 6 నెలలు ఏడాది వరకు 7 మించి ఉంటే కిడ్నీ కానీ లివర్ కానీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందమ్మా. సో షుగర్ని అదుపులో పెట్టుకోండి. డాక్టర్ గారు రాసిచ్చినటువంటి షుగర్ మాత్రలు రెగ్యులర్గా వాడుకోండి. దీనికి సంబంధించినటువంటి నొప్పులకు సంబంధించి హోమియోపతి మందులు వాడండి. చాలా చక్కగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు కనుక ఆస్ట్రియో ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక ఇందాక మీరు చెప్పారు మోకాళ్ళ దగ్గర నుంచి బాగా నొప్పిగా ఉంటుంది. సో ఇప్పుడు గుజ్జు పట్టడానికి ఇంజెక్షన్స్ చేస్తారు. ఓకే, గుజ్జు అనేది స్టార్ట్ అవుతుందా, లేకపోతే కొంచెం కొంచెంగా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. మరి హోమియోపతిలో ఈ గుజ్జు పెరగడానికి సపరేట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఒకవేళ ఉంటే కనుక ఎన్ని రోజులు టైం పడుతుంది? అప్పటి వరకు ఆ నొప్పిని బేర్ చేయడం జరుగుతుందా? తప్పకుండా అండి. హోమియో మెడిసిన్ ద్వారా ఏంటంటే ఉన్నటువంటి లక్షణము డిటీరియేట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది మొట్టమొదటి అంశం. అలాగే ఏదైతే జాయింట్ ఇన్ఫెక్షన్కి గురైందో లేదా అరుగుదలకు గురైందో దాన్ని బలోపేతం చేసేందుకు మందులు ఉంటాయి. ఎముక బలోపేతానికి, కండరం బలోపేతానికి, అలాగే రక్త సరఫరా ఆ జాయింట్కి మెరుగయ్యేందుకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది. తద్వారా మనకి ఇంజెక్షన్స్ కానీ సర్జరీలు కానీ అక్కర్లేకుండా హోమియో ద్వారా ఈ కండిషన్ని సుమారుగా ఒక 20 రోజుల వ్యవధిలో మార్పు చూపించవచ్చండి. ఓకే, అంత పెయిన్ అయితే తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా తగ్గుతుందండి. హోమియోలో ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు కింద కూర్చున్నా నుంచున్నా ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అడుగు కూడా తీసివేయలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అయితే చాలా మంది ఒక అపోహకు లోనవుతుంటారు. నాకు మోకాళ్ళ జాయింట్ నొప్పి ఉంది కాబట్టి కింద కూర్చోలేకపోతుంది అనుకుంటారు. కానీ సహజమైన వాస్తవమైన విషయం ఏంటంటే నడుము నుంచి కింది భాగం వరకు ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువగా ఉంటే కింద కూర్చోవడానికి ఇబ్బంది. అంటే మనం కింద కూర్చోవడం అంటే చక్లముక్లం అని అంటాం. కింద చక్లముక్లం పెట్టుకొని కూర్చొని భోజనం చేస్తున్నాం అంటాం. ఇది కూర్చోవడానికి ఒక వ్యక్తికి ఇబ్బంది అవుతుంది అంటే, ఒక మిడిల్ ఏజ్ వ్యక్తికి, ఒక 30 నుంచి 40 ఏజ్ వ్యక్తికి ఇబ్బంది అవుతుందంటే ఫ్యాట్ డిపాజిట్ తొడ భాగంలో, పిక్కల భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడి ఉంటే కింద కూర్చోవడం ఇబ్బంది. ఇది నొప్పితో సంబంధం లేదండి. ఇది కాస్త వ్యక్తిగతంగా వాళ్ళే గమనించుకోవాల్సిన అంశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఎస్వై భాష మేడం. ఓకే అండి, చెప్పండి. చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. నా 2 కాళ్ళలో ఈ పాదం నుంచి తొడ వరకు నరం పట్టుకుంటుంది మేడం. ఓకే, ఎంతకాలంగా అండి? దాదాపు 6 నెలల నుంచి సార్. మందులు వాడుతున్నారా ఇప్పుడు? మొత్తం మా మందులు ఏది యూజ్ చేయడం లేదు. ఓకే, పేపర్ చదివినా కానీ వేలు వంగరపోతున్నాయి. ఓకే ఓకే, అంతేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే 2 సంవత్సరాల క్రితం నాకు పెరాలిసిస్ వచ్చిండే. రైట్ అండి. మొత్తం స్థానచలం ఏం లేకుండా. ఓకే, ఇప్పుడు కవర్ అయినాను. ఓకే, కానీ ఈ నడమ ఇది వచ్చింది సార్. రైట్ అండి, దాని గురించి చెప్తాను వినండి. ఇప్పుడు పోస్ట్ పారాలిటిక్ కండిషన్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అండి ఇవి. అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చి, అంటే పక్షవాతం తాలూకు లక్షణాలు వచ్చి పోయిన తర్వాత నరం అనేది బలహీనతకు గురవుతుంటుంది. ఆ బలహీనత మూలంగా మీకు ఈ తొడ భాగం వెనక నుంచి పాదం వరకు కూడా నొప్పి లాగడము,
తిమ్మిరిలాగా అనిపించడము, మొద్దుబారినట్టుగా అనిపించడము, ఇలాంటి లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయండి. కొందరికి ఎలక్ట్రిక్ షాక్ లాగా పెయిన్ కూడా వస్తుంది, కొందరికి సూదులతో గుచ్చినట్టుగా నొప్పి రావచ్చు. ఇవన్నీ దాని తాలూకు లక్షణాలండి. అయితే మీరు ఒక మాట అండి, మీరు 6 నెలల నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా అంటున్నారు, కానీ మందులేమీ వాడలేదు, డాక్టర్ని కలవలేదు. అంటే దీని యొక్క తీవ్రత పెద్దగా లేదా ఏంటి? ఎందుకంటే తీవ్రత ఉంటే మనం ఖచ్చితంగా డాక్టర్ని కలుస్తాము. ఏదేమైనప్పటికీ హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. మీకు అందుబాటులో ఉన్న హోమియో డాక్టర్ అయినా కలవండి, లేదా హైదరాబాద్లో మన కేంద్రంలో కూడా సంప్రదించవచ్చు. శాశ్వతంగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. మళ్ళీ స్ట్రోక్ తాలూకు లక్షణాలు రాకుండా మీరు వాడుతున్నటువంటి బీపీ మాత్ర కానీ కొలెస్ట్రాల్ మాత్ర ఏదైనా ఉంటే అది రెగ్యులర్గా వాడుకోండి, సరిపోతుంది. ఓకే అండి, డాక్టర్ గారి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోగలరు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాను డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఎస్ సన్నలత అండి, పెదవజీపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే లత గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నా వయసు 78 సంవత్సరాలండి. ఓకే నాకు 2019లో తొంటి నొప్పి ఇచ్చిందండి. ఓకే ఎడం వైపున వచ్చింది తొంటి నొప్పి వస్తే అప్పుడు అది చూసి అంటే ఆర్థోపెడిక్ డాక్టర్ వస్తే అది ఎస్ఐజే ఆర్థరైటిస్ అని చెప్పారండి. ఓకే అది రెస్ట్ తీసుకుంటే అదే తగ్గింది. మళ్ళా 2021లో సరిగ్గా 2 సంవత్సరాలకి అది సయాటికా అని అన్నారండి. మళ్ళీ ఈ నెక్ వచ్చింది. ఓకే అదే వాళ్ళు రియాక్టివ్ ఆర్థరైటిస్ అని పేరు చెప్పారు. ఓకే ఎంఆర్ఐ స్కాన్ లోనేమో లంబార్ స్పాండిలైటిస్ అని చెప్పారండి. రైట్. మళ్ళా అప్పుడు 2020 నుంచి నేను అది 4 నెలలు కొంచెం అసలు కదలలేకపోతే రెస్ట్ గా ఉంటే తర్వాత తగ్గిందండి. మళ్ళా 2023లో మళ్ళా రైట్ లెగ్ వైపు వచ్చిందండి. రైట్ అమ్మా. దాని గురించి చెప్తాను, వినండి. నడుం భాగంలో ఏర్పడినటువంటి డిస్క్ సమస్య అరుగుదలకు లోనైనట్లయితే దాన్ని లంబార్ స్పాండిలైటిస్ అని అంటాము. అలాగే తుంటి భాగంలో ఈ జాయింట్లో అంటే తుంటి యొక్క తొడ ఎముక యొక్క హెడ్ భాగము ఉండేటువంటి జాయింట్ని హిప్ జాయింట్ అంటాము. ఆ భాగంలో ఇన్ఫెక్షన్తో కూడి ఒక వాపుకు గురయ్యి నొప్పి ఏర్పడితే దాన్ని రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటారమ్మా. ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఇన్ఫెక్షన్ కారకంగా, నడుం భాగంలో ఏర్పడినటువంటిది లంబార్ స్పాండిలైటిస్ అనేది సహజ అరుగుదల. సో సహజ అరుగుదల ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఈ 2 అంశాలు కలిసి ఉన్నాయి. ఇంకొకటి ఏజ్ ఫ్యాక్టర్ అమ్మా. 78 సంవత్సరాలు అంటున్నారు, సహజంగా కూడా కొంత డీజనరేషన్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో మీరు ఒక మాట అన్నారు, కొన్నాళ్ళు మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ తిరగబెడుతుంది అన్నారు. ఖచ్చితంగా ఈ రియాక్టివ్ ఆర్థరైటిస్ అలా హెచ్చు తగ్గులు అవుతుందమ్మా. సీజనల్గా కూడా మార్పులు వస్తాయి. వర్షాకాలం వచ్చినప్పుడు, చలికాలం వచ్చినప్పుడు, లేదా సీజన్ వెదర్ చేంజ్ అవుతున్న క్రమంలో ఈ నొప్పులు పెరుగుతాయి. ఈ నొప్పులు పెరిగి కొన్నాళ్ళకు మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. మీకు ఈ సమస్య శాశ్వతంగా తగ్గేందుకు హోమియోపతి మందులు ఉంటాయి. ఒక కోర్స్ లాగా రెగ్యులర్గా వాడుకోండి. ఈ కంప్లైంట్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో అదండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో మేడం, చెప్పండి మీ పేరు. నా పేరు నాయుడు అమ్మ, విశాఖపట్నం మాట్లాడతాను. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మోకాళ్ళు పెడుతుంది, తాటగాలు పడుతుంది. తప్పకుండా. నాయుడమ్మ గారు వయసు ఎంత అండి? చెప్పమ్మా. నా వయసు 55 years సార్. 55 years. ఓకే. మోకాలు నొప్పులు నొప్పులు అవుతాయి. 1 year నుంచి చాలా మందులు వాడుతుంది సార్, తగ్గట్లేదు. బరువు ఎంత ఉంటారండి? 60 ఉన్నా సార్. 60. ఇప్పుడు మీరు మందులు ఇప్పుడు కూడా వాడుతున్నారా? ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కూడా వాడతాను సార్. ఎలా ఉంది? అంటే కొద్దిగైనా రిలీఫ్ ఉందా అండి లేదా? కొద్దిగా కూడా రిలీఫ్ లేదు సార్. అలాగే ఎవరైనా మోకాలు అరిగిపోయింది ఇంకా ఆపరేషన్ అంటారు. ఓకే, మోకాలు అరిగిపోయింది, ఆపరేషన్. ఈ విషయం తెలుసుకోవడానికి ఎక్స్రే కానీ స్కానింగ్ పరీక్ష కానీ చేశారా? అన్ని చేయించారు సార్. ఒక టోటల్ 2.5 అన్ని ఉన్నాయి. చలో రైట్ అండి, దాని గురించి చెప్తాను. 1 yearగా మోకాలు నొప్పితో సఫర్ అవుతున్నారు, అన్నీ అయిపోయినాయి రిపోర్ట్లు, డాక్టర్ గారు కాదు ప్రతి చోట కూడా సర్జరీ అంటున్నారంటే తీవ్రంగా అరుగుదలకు లోనైంది. ఇది ఎక్కువగా ఈ ఏజ్ 55లోనే అరగడం అనేది కొంచెం అరుదనే చెప్పుకోవాలి. ఒకవేళ ఈ ఏజ్ గ్రూప్లను అరిగిందంటే గతంలో మీరేమైనా శారీరక శ్రమ అధికంగా చేసి ఉన్న వ్యక్తులు అయి ఉండొచ్చు. ఎక్కువసేపు పని గంటలు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులు, ఎక్కువ నడక ఉండేటువంటి వ్యక్తులు, లేదా మెట్లెక్కడము దిగడం ఎక్కువగా జరిగేటువంటి వ్యక్తులకు అరౌండ్ 50sలోనే ఈ అరుగుదల లక్షణం కావచ్చండి.
సో అండ్ బరువు అయితే మీరు ఎక్కువగా లేరు, 60 కిలోలే అంటున్నారు కాబట్టి బరువు వల్ల వచ్చినటువంటి అంశం అయితే కాదు. అండ్ ప్రతి ఒక్క డాక్టరు సర్జరీ అని అంటున్నారు అనుకున్నప్పుడు ఇంకో ఆప్షన్గా, ఆల్టర్నేటివ్ ఆప్షన్గా హోమియోపతి మందులు ట్రై చేయండి. హోమియోపతి మందులు వాడితే మీకు ఒక నెల నుండి 3 నెలల్లో సుమారుగా ఒక 60-70% వరకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇలా రెగ్యులర్గా ఒక 3 to 4 months అన్న మినిమం వాడండి, మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సర్జరీ అవసరం లేకుండా కూడా హోమియోలో మనం తగ్గించుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది డెల్లారండి. ఓకే అండి, చెప్పమ్మా. ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. థైరాయిడ్ అని అంటున్నారండి. ఓకే. సూది పరీక్ష చేశారండి థైరాయిడ్ అని. ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మీకున్న ప్రాబ్లమ్ని డాక్టర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా అండి? ఓకే అండి. సూది పరీక్ష చేశారండి. రైట్ అమ్మా. చేస్తే అది కొంచెం ఇంకా గొంతు నొప్పి ఎక్కువైందండి. మందులు వాడుతున్నావా ఇప్పుడు? వాడుతున్నా అండి. దగ్గర సంవత్సరం పోతుందండి. అయినా నొప్పి అలాగే ఉంటుందండి, వాడుతున్నా తగ్గుతలేదండి. గొంతు వాపు వస్తుందమ్మా? వాపు కొంచెం ఉందన్నారండి ఆ సూది పరీక్ష చేసినప్పుడు. డాక్టర్ గారు ఏమో పర్వాలేదు అంటున్నారండి. వాళ్ళు అన్నది వదిలేయమ్మా, నీకు ఇబ్బంది ఏమవుతుంది? గొంతు వాపు ఉందా? వాపు లేదండి, నొప్పిగా ఉంటుందండి. నొప్పిగా ఉంటుంది. నొప్పి నిరంతరం ఉంటుందా? ఎప్పుడు ఉంటుందండి. రైట్. చివరిసారి డాక్టర్ గారిని ఎప్పుడు కలిసావమ్మా? నిన్న కూడా వెళ్ళానండి. వెళ్తే ఆయన పర్వాలేదు అమ్మా అంటున్నారు, కానీ నాకు నొప్పి చుట్టూ తగ్గుతలేదండి, అది భయం వేస్తుందండి. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను విను. ఫోన్ కట్ చేసేసి వినమ్మా, నేను చెప్తాను. సో ఎక్కువ కాలంగా థైరాయిడ్ లక్షణం ఉంది, రక్త పరీక్ష చేయించారు, అందులో థైరాయిడ్ అని నిర్ధారణ అయింది. అయితే దానికి సంబంధించి మందులు వాడుతున్నారు. దీనికి జనరల్గా మెటీరియల్ డోసెస్ ఉంటాయమ్మా. అంటే థైరాయిడ్కి మాత్ర ఒక 50 mcg మాత్ర, 100 mcg మాత్ర, ఇలా ఉంటాయి మాత్రలు. సో ఆ డోసేజ్ మనం వాడుతున్న క్రమంలో కూడా కొందరికి ఏంటంటే ఆ డోసు సరిపోకపోవచ్చు. ఆ డోస్ సరిపోకపోవడం వల్ల కూడా మీకు ఈ విధంగా నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే అది ఎగ్జాక్ట్ అనుభవజ్ఞుడైనటువంటి డాక్టర్ గారే నిర్ధారణ చేయాలమ్మా. రక్త పరీక్షను బట్టి మనము పూర్తిగా కన్ఫర్మేషన్ అనేది కాకుండా లక్షణాలని కూడా కన్సిడర్ చేయాలి డాక్టర్ గారు. అప్పుడే సరైనటువంటి డోస్ అనేది ఫిక్స్ చేయగలుగుతారు. ఎందుకైనా మంచిదంటే ఒకసారి రెగ్యులర్గా మీరు కన్సల్ట్ చేస్తున్న డాక్టర్ గారు కాకుండా ఇంకో డాక్టర్ గారిని మార్చి చూడండి అమ్మా. ఇంకా మీకు డౌట్ అనిపిస్తుంది, ఆ రిపోర్ట్స్ నా వాట్సాప్ నంబర్కి పంపించండి, అవి చూసి ఇంకా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? సాయి ఫ్రమ్ విజయవాడ మేడం. ఓకే సాయి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం నాకు 2021లో కోవిడ్ వచ్చింది మేడం. అప్పుడు అడ్మిట్ అయ్యాను అనమాట హాస్పిటల్లో 18 days. సో అప్పుడు స్టెరాయిడ్ ట్రీట్మెంట్ వల్ల మనం డిశ్చార్జ్ అయిన 1 year తర్వాత ఏవిఎన్ అనేది డిటెక్ట్ అయింది, ఏవిఎన్ ఆఫ్ హిప్ జాయింట్. ఓకే. సో అప్పటి నుంచి నాకు బోత్ హిప్స్ లో పెయిన్ ఉంటుందండి. దాదాపు 2 years నుంచి ఇబ్బంది పడుతున్నాను. హోమియోలో ఏమన్నా ఉంటుందా అని అడగడానికి చేస్తాను. తప్పకుండా అండి. మీ ఏజ్ అండి? ఏజ్ 30 సార్. రైట్ అండి, దాని గురించి చెప్తాను వినండి. సార్ సో కోవిడ్ తర్వాత స్టెరాయిడ్స్తో వాడడం మూలంగా కానీ రకరకాల వ్యాక్సిన్స్ తీసుకోవడం మూలంగా కానీ రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అయితే ఇది పలానా దానివల్ల వచ్చిన కాంప్లికేషన్ అని చెప్పలేము. మీ కండిషన్ గురించి 2 మాటలు చెప్తాను. ఏవిఎన్ అంటామండి, ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటాము. తెలుగులో చెప్పుకోవాలంటే తుంటి భాగానికి రక్త సరఫరా లోపించడం. ఇప్పుడు ఇక్కడ వేళ్ళు ఉన్నాయి, ఈ వేళ్ళు ఆరోగ్యంగా ఎందుకు ఉన్నాయంటే రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగలేదనుకోండి, ఇది చచ్చుబడిపోతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సర్జికల్ ఎక్సిషన్ అండి అని ఇక్కడ కట్ చేసేయాలి అంటారు. అదేంటండి డాక్టర్ గారు అంటే, మరి రక్త సరఫరా లేకపోతే అదంతా స్ప్రెడ్ అయిపోతుంది, చెయ్యంతా పాడైపోతుంది, కాబట్టి రక్త సరఫరా లేని భాగాన్ని తీసేయాలి అంటారు. సో ఇది రక్త సరఫరా యొక్క ప్రాముఖ్యత అండి. ప్రతి శరీరంలో ప్రతి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ అవుతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మీ తుంటి భాగానికి, హిప్ భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు, తద్వారా ఈ నెక్రోసిస్ అయింది. నెక్రోసిస్ అంటే డెత్ ఆఫ్ ద టిష్యూ, కణజాలం కూడా అక్కడ చనిపోతుంది. రక్త సరఫరా లేక అక్కడ కణజాలం చనిపోయి విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఇప్పుడు దీనికి ఆధునిక వైద్యంలో రకరకాల మందులు ఇస్తూ ఉంటారు, ఆ మందులు కూడా వాడుకోవచ్చు. ఇకపోతే ఈ కండిషన్కి హోమియోపతిలో చాలా చక్కటి మందులు ఉన్నాయండి. మీరు స్కానింగ్ చేయించిన రిపోర్ట్ అయినా సరే లేదా ఎక్స్రే రిపోర్ట్ అయినా సరే ఉన్నటువంటి రిపోర్ట్స్ నాకు వాట్సాప్ నంబర్ పంపండి.
హోమియోపతి మందుల ద్వారా ఇది చాలా చక్కగా తగ్గుతుంది. భవిష్యత్తులో మీకు సర్జరీ కూడా అక్కర్లేదు. అంటే బాగా ముదిరితే ఏం చేస్తారంటే ఆ తుంటి ఎముకను తీసేసి ఆర్టిఫిషియల్గా ఇంప్లాంట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటి సర్జరీ కూడా అక్కర్లేకుండా హోమియోపతిలో ఏవియన్కి సంపూర్ణమైనటువంటి చికిత్స ఉంటుంది. ఒకసారి మీరు హైదరాబాద్ కేంద్రంలో సంప్రదించండి, తప్పకుండా తగ్గిస్తాను. రైట్ అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గౌరమ్మ అండి. ఓకే అండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, ప్రాబ్లం ఏంటండి? కాల్ నుండి మేడ వరకు ఇలా తిమ్మిర్లు ఎక్కించినట్టుంటాయి. నా పేరు గౌరమ్మ అండి. ఓకే ఓకే, చెప్పండి ప్రాబ్లం ఏంటో ఒకసారి క్లియర్గా. 52 సంవత్సరాలు వస్తుంది. ఓకే, నాకు మెల్లించే కాలు వరకు తిమ్మిర్లు, కాలు ఫోన్ పట్టుకోలేకపోతున్నాను. ఒళ్ళంతా నొప్పులు. ఓకే, ఏం పని చేస్తూ ఉంటారు మీరు? ఏం లేదండి, హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇయర్స్ ఎన్ని మీకు? ఎన్ని సంవత్సరాలు? 52 ఇయర్స్. బరువు ఎలా ఉంటారు? బరువు 70 ఉందండి. ఓకే అండి, ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? అంటే ఈ తిమ్ముర్లు మెల్ల నుంచి లాగేయడం, చేతులు తిమ్ముర్లు ఎక్కడం, కాలు తిమ్ముర్లు ఎక్కడం. ఓకే, పట్టు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఉండట్లేదు. ఓకే అండి, రైట్ అమ్మా, తప్పకుండా. ఇంకా మరి బీపీ షుగర్ ఏం లేదండి. చెక్ చేయించి ఎంతకాలం అయిందమ్మా? ఉండట్లేదు. అలా కదా, సరేనమ్మా, ఫోన్ కట్ చేసి దాని గురించి చెప్తాను. మెడ నుంచి పాదాల వరకు ఒళ్ళంతా తిమ్మిర్లు అంటున్నారు. తిమ్మిర్లు ఉండేటువంటి లక్షణాన్ని న్యూరైటిస్ అంటాము. న్యూరైటిస్ ఎందుకు వస్తుందంటే మన శరీరంలో ఉండేటువంటి నరాల పైన ఉండేటువంటి ఒక పొరను మైలిన్ షీత్ అని అంటాము. ఎప్పుడైతే ఈ షీత్ దెబ్బతింటుందో లేదా ఏదైనా గాయానికి గురవడము, అధిక శ్రమకు లోనైనప్పుడు ఈ విధంగా నరం చచ్చుబడినట్టుగా, మొద్దుబారినట్టుగా తిమ్మిర్లు అధికంగా వస్తాయమ్మా. వాడుక భాషలో చెప్పాలంటే రక్త సరఫరా సరిగ్గా లేక మొద్దుబారి ఈ తిమ్మిర్లు వస్తాయనుకోవచ్చు. ఇక ఇంకో కారణం ఏంటంటే బి కాంప్లెక్స్ లోపం వల్ల కూడా వస్తుంది. B1, B2, B6 ఇలా రకరకాల బి విటమిన్స్ ఉంటాయి. దాని యొక్క లోపం వల్ల కూడా తిమ్మిర్లు వస్తాయి. అంటే సరైన ఫుడ్ తీసుకోకపోతే కూడా తిమ్మిర్లు అధికంగా వస్తాయి. ఇంకొక కారణం ఏంటి? థైరాయిడ్ ఉంటే కూడా తిమ్మిర్లు అధికంగా వస్తాయమ్మా. ఇంకో కారణం ఏంటి? షుగర్ అదుపులో లేక తిమ్మిర్లు వస్తాయి. ఇంకో కారణం బీపీ అదుపులో లేకపోతే కూడా తిమ్మిర్లు వస్తాయి. అంటే ఒకటి కారణం అని చెప్పేందుకు కాదు, చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే 5 కారణాలే, ఇవి కాక ఇంకో 50 కారణాలు ఉంటాయి. సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని చెప్పుకోలేం. కాబట్టి కొంచెం ఫుడ్ మంచిగా తిని చూడండి. షుగర్, బీపీ ఒకటి అదుపులో పెట్టుకోండి. తగ్గకపోతే థైరాయిడ్ పరీక్ష, రక్త పరీక్ష చేయించమ్మా. మంచి మందులతో ఇది హోమియోపతిలో కూడా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, వెంకటేష్ గారు. ఓకే రైట్, మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా? అండ్ మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే అండి, చెప్పండి. ఈ దురద మేడము భోజన కమానా ఇట్లా దద్దుల్లాగా వస్తుంది, దీనికి ఏం చేసేయగలుగుతుంది అని ఒకసారి అడుగుతాను. ఎప్పటి నుంచి అండి ఈ ప్రాబ్లం? నమస్కారం సార్. నమస్కారం అండి, ఎప్పటి నుంచి ఈ ప్రాబ్లం? ఒక 2 నెలలు. రైట్, మందులు వాడుతున్నారా? ఆయింట్మెంట్ మామూలుగా ఆయింట్మెంట్ తీసుకొచ్చుకుని వాడినాం, కానీ వాడినంత రోజులే మనకి తగ్గుతుంది, మళ్ళా తర్వాత అవుతుంది. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను వినండి. సో జనరల్గా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తడి ఉండేటువంటి చెమట అధికంగా ఏర్పడేటువంటి భాగాల్లో రావడం అనేది కనపడుతుంది. అయితే దద్దుర్లు, ఫోన్ కట్ చేసేయండి, మీరు ఫోన్ కట్ చేసి వినండి, క్లారిటీగా అర్థమవుతుంది. సో దద్దుర్లు లాగా ఏర్పడుతుందంటే అది ఫుడ్ ఎలర్జీ వల్ల ఏర్పడుతుందండి. ఫుడ్ ఎలర్జీలో దుంపకూరలు, ముఖ్యంగా ముల్లంగి, బీట్రూట్ కానీ, ఆలుగడ్డ కానీ, చామగడ్డ కానీ పడనప్పుడు ఈ విధంగా జరగవచ్చు. లేదా ఫిష్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఎలర్జీ రావచ్చండి. అయితే ఈ స్కిన్ ఎలర్జీకి 2 రకాలుగా మనం చెప్పుకున్నాం, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల, ఫుడ్ ఎలర్జీ వల్ల. దేని వల్ల వస్తుంది అనేది ఒకసారి మీరు గమనించండి. ఫలానా ఫుడ్ తిన్న తర్వాత ఏమైనా దురద వస్తుందంటే ఆ ఫుడ్ మనకు పడట్లేదు అని అర్థం. ఇక మీరు చేయగలిగిన జాగ్రత్తలు అంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం, కొంచెం వేప నూనె రోజు సాయంత్రం కొద్ది శరీరానికి అప్లై చేసుకుంటే కూడా ఈ చర్మ సమస్య చాలా వరకు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా చర్మ సమస్యలు చాలా రకాలు ఉంటాయండి. ఒకసారి చూస్తే నేను ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతాను, ఎంత టైం పడుతుంది, ఎప్పటికల్లా తగ్గుతుందనే విషయాలు ఇంకా క్లియర్గా చెప్పగలుగుతాను. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లో మీరు ఒకసారి వాట్సాప్ నెంబర్కి కూడా మీ కండిషన్కి సంబంధించి ఫొటోస్ పంపండి, దాని గురించి వివరాలు చెప్తాను.
రైట్ అండి. డాక్టర్ గారు, ఈ న్యూరోకి సంబంధించిన సమస్యలు అనేవి అసలు ఏ విధంగా ఉంటాయి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ట్రీట్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారా? తప్పకుండా అండి. న్యూరలాజికల్ ఇల్నెస్ అనేవి ఎక్కువగా చెప్పుకోవాలంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఒకటి అల్జీమర్స్ డిసీజ్ అని, రెండవది పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు లేకుండా స్ట్రోక్ తాలూకు లక్షణాలుగా చెప్పుకున్నప్పుడు మాత్రమే ఈ పెరిఫెరల్ న్యూరైటిస్ అనేటువంటి అంశం కనపడుతుంది. అంటే ఇదివరకు మనం కాలర్తో మాట్లాడుకున్నాం, ఒళ్ళంతా తిమ్మిరులు అధికంగా వస్తున్నాయనేటువంటి లక్షణం, అది పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాము. ఇక ఒక వ్యక్తి బీపీ కానీ షుగర్ కానీ అదుపులో లేకపోవడం వల్ల ఈ లక్షణం బాగా తీవ్రంగా తలెత్తినప్పుడు మెదడుకు రక్త ప్రసరణ తగ్గి తర్వాత జ్ఞాపక శక్తి తగ్గడం, క్షీణిస్తూ రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అల్జీమర్స్ డిసీజ్ అంటాము. ఈ సమస్యతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు రోజువారీ అంశాలను కూడా మర్చిపోవడం జరుగుతుంది. షర్ట్ వేసుకున్నాం, బటన్ పెట్టుకోవడం మర్చిపోతారు. దువ్వెనిచ్చాం, దువ్వెనతో దువ్వుకోవడం మర్చిపోతారు. అలా రోజువారీ ఇప్పుడు ఒక బ్రష్ ఇచ్చాం, పళ్ళు దోముకోమని, బ్రష్కు పేస్ట్ పెట్టించాం, ఇది ఏం చేయాలని దాన్ని తదేకంగా వ్యక్తి చూస్తుంటాడు తప్పించి బ్రష్ రోజు నేను బ్రష్ చేసుకునే బ్రష్ అనే విషయం మర్చిపోతాడు. అలా కుర్చీలో కూర్చున్నాడు, కుర్చీ మీద నుంచి లేవడం ఎలాగో తెలియదు, ఇలా పట్టుకోవాలి, లేవాలి అనే విషయం అతను మర్చిపోతాడు. అంత తీవ్రంగా ఈ అల్జీమర్స్ కనపడే ప్రమాదం ఉంటుందండి. సో వీటి అంశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉందంటారా? తప్పకుండా అండి. అల్జీమర్స్ కానివ్వండి, పార్కిన్సన్స్ కానివ్వండి, ఒకవేళ మోడర్న్ మెడిసిన్స్ వాడుతున్నప్పటికీ కూడా హోమియోపతి మందులు రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ సమస్య ఇంకా ముదరకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి చక్కగా ఆర్థరైటిస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, న్యూరో సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.